రెండో తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఆ ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబావులు ఆపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఇక్కడి నుంచి చూడండి. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించును, అది నీ యందును సహా వసించుచున్నది నేను రూఢిగా నమ్ముచున్నాను. మొదట ఈ తిమోతి వాళ్ళ అమ్మ యూనికే అనేటామకట విశ్వాసం ఉందట, నమ్మకం ఉందట. ఎవరి పట్ల? దేవుని పట్ల ఉంది. అది తన కుమారుడైన తిమోతికి నేర్పించినట్లు ఇక్కడనే 3వ అధ్యాయం ఇక్కడనే పక్క పేజీ 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానమును నీ కలుగుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు. ఈయన తెలుసుకున్నాడంట, అంటే ఎరిగాడు. దేన్ని? ఏం ఎరిగాడు ఈయన? ఏం నేర్చుకున్నాడు? ఏం తెలుసుకున్నాడు? పరిశుద్ధ లేఖనాలని తెలుసుకున్నాడు, ఎరిగాడు, గ్రహించాడు, వాటిని రూఢి అని నమ్ముతున్నాడు. ఎలాంటిదయ్యా ఈ లేఖనం అంటే ఆయన అంటున్నాడు, శక్తిగల పరిశుద్ధ లేఖనములను నువ్వు బాల్యం నుండే అభ్యసించావు. ఎప్పటి నుంచి నేర్పించిందంటే తల్లి? బాల్యము నుండే. ఎవరు నేర్పించారు ఈయనకు అంటే తల్లే. ఇప్పుడు చెప్పాడు కదా పౌలు గారు, ఏమన్నాడు? యూనికేలో ఉండే ఫస్ట్ ఆ విశ్వాసం మరలా నీలోనికి రావడానికి నీ అవ్వ నీ అమ్మ కారణం నాయన అని చెప్పిండు కదా. వింటున్నారా? చెప్పిండా చెప్పలేదా పౌలు గారు? ఎవరు చెప్పారు తిమోతికి? పౌలు గారు చెప్పలే. పౌలు గారు చెప్పినట్టు అంటున్నాడు ఆయన. నీ అవ్వ చెప్పింది, నీ అవ్వ మీ అమ్మకి చెప్తే మీ అమ్మ నీకు చెప్పింది. ఏంటి అవి చెప్పింది ఏంటి అంటే పరిశుద్ధ లేఖనాలు. అందులో ఏముందట? దేవుడి శక్తి ఉంది అని చెప్తున్నాడు. ఆ దేవుని శక్తి ఉన్న ఆ పరిశుద్ధ లేఖనాలని నువ్వు ఎరిగావు, నీకు తెలుసు. బాల్యం నుండే నువ్వు వాటిని ఏం చేస్తున్నావు? అభ్యాసం చేస్తున్నావు, నేర్చుకుంటున్నావు బాల్యం నుంచే కదా. ఏమర్థమవుతుంది మనకు? తిమోతికి తన తల్లి బాల్యం నుండి ఆ వాక్యాన్ని నేర్పించింది. మొదటి తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక ఈ బైబిల్లోకి రావటానికి కారణం ఏందయ్యా అంటే ఆయన పేరు మీద ఈ తిమోతి పత్రికని జీవగ్రంథంలో రాయించాడు దేవుడు. ఎందుకయ్యా అంటే తల్లి కారణం. తల్లి ఏం చేసింది? నేర్పించింది. ఎవరు ఇంతకీ తల్లి అంటే యూదురాలు, యూదా స్త్రీ. తండ్రి ఎవరో తెలుసా మీకు? తండ్రి ఎవరో తెలుసా? గ్రీసు దేశస్థుడు. వచ్చినాం అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 1వ వచనం. పౌలు వచ్చాను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండేను. అతడు విశ్వసించిన అంటే దేవుని నమ్మిన, దేవుని అందు నమ్మిక ఉంచిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి ఎవరైతే అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అంటే తండ్రి చెప్పలే ఇక్కడ ఎవరికి? తిమోతికి. ఎవరు చెప్పారు? తల్లి చెప్పింది. ఎందుకు చెప్పింది తల్లి? తల్లి విశ్వాసురాలు కాబట్టి. తండ్రి గ్రీసు దేశస్థుడు అంటే అన్యుడు, తెలియదు ఆయనకు. వాక్యము ఆయనకు తెలియదు, నమ్మకం ఆయనకు దేవుని మీద లేదు, విశ్వాసం అనేది ఆయనకు తెలియదు. తల్లికి తెలుసు కాబట్టి తల్లి ఏం చేసింది? కుమారునికి చెప్పింది. ఈరోజు ఈ తిమోతి పత్రిక 1, తిమోతి పత్రిక 2 అని చదువుతున్నామంటే ఆ యూదురాలైన స్త్రీ వలన సాధ్యమైంది. అర్థమవుతుందా మీకు? తిమోతిని ఏ రేంజ్లో పెట్టింది చూడండి తల్లి నేర్పించి కదా. తిమోతి ఇప్పుడు ఎక్కడున్నాడు? పరదేశిలో ఉన్నాడు. తిమోతికి నేర్పించకపోతే ఎక్కడుండేవాడు? పాతాళంలో ఉండేవాడు. చూసారా ఎంత మిస్ అవుతున్నారంటే ఈ లోకంలో ఉండిన మనుషులందరూ దేవుని భక్తిని ఎరగక, దేవుని భక్తి అంటే వాక్యంలో ఉండిన శక్తిని తెలుసుకోక, ఆ శక్తిని తెలుసుకొని సరిగ్గా నడవక లాస్ అవుతున్నారు, గ్రహించలేకపోతున్నారు. పిల్లల్ని పామంట పిల్లలు పుట్టంగానే కొరికేసి చంపేస్తుందంట. కానీ అంతకంటే భయంకరమైన నరకంలోనికి
తల్లి తండ్రి తీసుకెళ్ళి మా కుమారులను నరకంలో అప్పచెబుతున్నాం అంటున్నారు ఈ రోజులలో. నిజమండి, నా కుమారుడు ఈ భూమి మీద గొప్పడు కావాలనే చూస్తున్నారు, కానీ నా కుమారుడు రేపు పరలోకంలో ఉండాలని ఏ తల్లిదండ్రి ఆలోచించడం లేదు కదా. ఒకవేళ అలా ఆలోచిస్తే ఏమైందంటే రేపు నా కుమారునికి సౌకర్యాలు మంచిగా ఉండకపోవచ్చు, దేవుడు వాక్యము సేవ ఈ పరిచర్య వీటినన్నిటిని గ్రహిస్తూ చదువుకోడేమో, చదువుకోపోవడం వలన ఏం జరుగుద్ది, మంచి జాబులు రావేమో, మంచి జాబులు రాకపోతే ఏమైద్ది, రేపు నా కుమారుడికి పోషణ స్థితి తక్కువ అయ్యిద్ది అని ఆలోచించి ఇక్కడ పుట్టిన ప్రతి వాడు తప్పకుండా బ్రతికి చనిపోతాడు. ఎట్ట బతుకుతున్నాడు అనేది ఇక్కడిది ఏమీ పనికిరాదు రేపు రాబోయే భవిష్యత్తుకు. కానీ ఇక్కడ మంచి ప్రవర్తన కలిగి బైబిల్ అనుసారంగా బ్రతికితే భవిష్యత్తు ఉంది పరలోకంలో అని ఏ తండ్రి ఈ రోజుల్లో క్రైస్తవ్యంలోనే చెప్పట్లేరు. అలాగున మందిరానికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి 4 మాటలు వినరా, ఈ మాటలు ఎలా ఉన్నాయని మరలా తిరిగి తల్లిదండ్రులు అడగటం లేదు. ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి పడేస్తున్నారంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో క్రైస్తవ బిడ్డలు కూడా ఈరోజు కనబడుతున్నారు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇందులో శక్తి మాకుందా, వాక్యంలో ఏముందట, శక్తి ఉంది. ఆ వాక్యంలో ఉన్న శక్తి నాకుందా, నాకుంటే నా పిల్లలు నా కుటుంబం ఎక్కడుండ్రో నేను మందిరంలోనికి వెళ్ళి దేవునికి ఆ విషయాలను చెప్పగలుగుతున్నానా? ఒకవేళ చెప్పలేకపోతే నా పిల్లల్ని నేను ఎక్కడికి తోసేస్తున్నట్టు అనేది గ్రహించాలి ప్రతి తల్లిదండ్రులు. ప్రార్థన చేస్తే ప్రవర్తన మారుతుందా నీ పిల్లలది అంటే ప్రార్థన వలన నీ స్థితి మారుతుంది. ఇంతకు ముందే చెప్పాను, నువ్వు ఎంతసేపు వాక్యం వినిపించాలి, చదివించాలి, నేర్పించాలి, బోధించాలి. తప్పకుండా నీ పిల్లలకు వాక్యం లేకుండా ఓన్లీ ప్రార్థనలో పెంచితే అలా ప్రవర్తన తప్పకుండా చెడ్డగా ఉంటుంది. వాక్యము ప్రార్థన అయితే టైం ఉంది, 1వ జాము 2వ జాము 3వ జాము 4వ జాము చెయ్యి ప్రార్థన వెళ్ళాను. కానీ సందు లేకుండా నీ కొడుకుకు వాక్యం నువ్వు చెప్పాలి. పడుకున్నప్పుడు చెప్పు, నిలబడినప్పుడు, త్రోవలో వెళ్ళుచున్నప్పుడు, ఇంకెక్కడ నీకు సమయం లేదు, నువ్వు చెబుతూనే ఉండాలి. ఆడ విన్నదాంక వినకపోతే మళ్ళా విన్నదాంక చెప్తూనే ఉండాలి, వినకపోతే మరలా విన్నదాంక. పాత నిబంధనలు ఉన్న సిస్టమ్ మనకు లేదు. రాళ్ళు తీసుకొని వెడి చంపాలన్న కొడుకుని అనేది లేదు. నువ్వు చెప్తూనే ఉండాలి. నీ ప్రయాసం మొత్తం నీ కొడుకే నశించిపోతే ఇక నువ్వు లోకాన్ని ఏం కాపాడుతావు, నిన్ను నువ్వేం కాపాడుకుంటావు. నీ కొడుకు ఎవరో కాదు, నువ్వే కదా, నీ స్వరూపమే కదా, నీ పోలికే కదా. మురుస్తూ అంటాం కదండి, పిల్లల్ని ఎత్తుకొని ఏం చేస్తుంటాం చిన్నప్పుడు, నా పోలికలు వచ్చాయి, లేకపోతే మా నాన్న పోలికలు వచ్చాయి, మా అమ్మ పోలికలు వచ్చాయని చాలా మురుస్తుంటాం. కానీ పాతాళంలో ఎవరు పోలికలు కనబడతాయి, దయ్యం పోలికలు కనబడతాయి. అలాగ నా పోలికలోనికి మారుస్తావా, లేకపోతే పరలోకంలో ఎవరి పోలికలు కనబడతాయి, అందరూ దేవదూతల్లా ఉంటారట. ఒకే రూపం, ఒకే స్వరూపం, ఒకటే ఆ పోలిక పరలోకంలో దేవదూతల వలె నిత్యము ఎగురుతూ దేవుణ్ణి ఆరాధిస్తారు. అక్కడికి చేరుస్తున్నామా, ఇక్కడికి చేరుస్తున్నామా మన పిల్లల్ని ఆలోచన చేయాలి. యునికే అయితే తన కుమారుణ్ణి పరలోకమే కాదు జీవ గ్రంథంలో కూడా ఆయన పేరు రాసేటట్లుగా బోధించింది, నేర్పించింది. ఇది రూఢి అని తన కుమారుడు నమ్మేటట్లు చెప్పగలిగింది తల్లి. చెబుతున్నామా మరే మన కుమారులకు, మన కుమార్తెలకు కదండి. ఎంత బాధ కావాలో తెలుసా ఈ వాక్యాలను ధ్యానిస్తున్నప్పుడు. మనం కరెక్ట్గా లేము, దేవుని శక్తి మనలో లేదని ఈజీగా కొట్టించినట్లు కనబడుతుంటాయి మనకు. ఏంటిది, ఈ శక్తి మనలో లేదని తెలిసిపోతుంటుంది కదా. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, మన మందిరాలకు వెళ్తున్నప్పుడు, మనం ఒంటరిగా వెళుతుంటే బాధ కావాలండి, ఇబ్బంది కావాలి, హృదయం గాయపరచబడాలి, ఏడవాలి.